హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అరుదైన తెలుపు రంగు రాబందు ప్రత్యక్షమైంది. ఇది అత్యంత పురాతన, అరుదైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వయస్సు 100 ఏళ్లకు పైగా ఉండొచ్చని భావిస్తున్నారు. కాన్పూర్లోని కల్నల్ గంజ్లోని ఈద్గా శ్మశాన వాటికలో ఆదివారం అత్యంత అరుదైన రాబందు కనిపించింది. దీనిని అరుదైన హిమాలయన్ గిఫ్రాన్ రాబందుగా జంతు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో తిరగడం చూసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ రాబందును కొందరు పట్టుకుని బంధించి స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తెలుపు రంగులో పొడవాటి రెక్కలతో భయపెట్టేలా ఉన్న ఈ రాబందును చాలామంది తమ ఫోన్లలో బంధించారు. దీన్ని రెక్కలు దాదాపు 5 అడుగులు ఉన్నాయని అటవీ అధికారులు తెలిపారు. హిమాలయ్ గ్రిఫాన్ రాబందు అనే ఈ పక్షి టిబెటన్ పీఠభూమిలోని హిమాలయాల్లో 13,000 అడుగుల ఎత్తులో జీవిస్తాయని, ప్రస్తుతం ఇది అంతరించిపోయే దశలో ఉన్నాయని పేర్కొన్నారు. భారత్లో కనిపించే 9 రాబందు జాతుల్లో 4 ప్రమాదకరమైన జాతులను IUCN రెడ్ లిస్ట్లోని అంతరించిపోతున్న జంతు జాతుల్లో చేర్చారు. భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 షెడ్యూల్ 1లో రాబందులను ప్రభుత్వం చేర్చింది. ఇది అంతమవడానికి దగ్గరగా ఉన్న జాతిగా ప్రభుత్వం గుర్తించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. మందిర ప్రతిష్టాపన కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు ఈ సంఘటనలు వాటి లోతైన అర్థాల గురించి మరియు అవి విశ్వాసం మరియు ఆధ్యాత్మికతతో ఎలా కనెక్ట్ అవుతాయి అనే దాని గురించి ఆలోచించేలా చేస్తాయి. బృందావనం మరియు అయోధ్యలోని కథలు కేవలం స్థానికమైనవి కావు. వారు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను హత్తుకునే శక్తిని కలిగి ఉన్నారు మరియు ప్రజలను కొత్త మార్గాల్లో దైవం గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడు అనడానికి సంకేతాలు అని భక్తులు భావిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అయోధ్యలో రాబందువులు కనిపించడంపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.